నమస్తే. ఆర్కే అగ్ని 24 టాక్స్కి స్వాగతం. మార్కాపురం పట్టణంలో ఈ నెల 22వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు తర్లుపాడు రోడ్లోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభించే హనుమాన్ శోభాయాత్రలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని హనుమాన్ శోభాయాత్ర మార్కాపురం కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఈ మేరకు వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమాన్ శోభాయాత్ర కమిటీ ప్రతినిధులు గోపాలని హరిహర్రావు, ఇమ్మడిశెట్టి వీరారావు, గుంటక సుబ్బారెడ్డి, రంగస్వామి గౌడు, పివి కృష్ణారావు, గుంటక వనజాక్షి తదితరులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఇది తమ ఇంటి పండుగగా భావించి సాయంత్రం 4 గంటలకు తర్లుపాడు రోడ్లోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు రావాలని ఈ సందర్భంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి శోభాయాత్ర హనుమాన్ విగ్రహంతో ప్రధాన వీధులు గుండగా వెళ్ళి 4 మాడా వీధులు తిరిగి చివరకు చెన్నకేశ్వర దేవస్థానం వద్దకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. హిందూ బంధువులు క్రమశిక్షణతోటి ఈ యొక్క యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుంటక చెన్నారెడ్డి, అపర్ణ, లావణ్య, బొత్సు సుబ్రహ్మణ్యం, పిన్నిక శివ, వాసు తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన మార్కాపురం పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి హనుమత్ జయంతి సందర్భంగా శోభయాత్రను అత్యద్భుతంగా మనందరం కలిసి నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఎల్లుండి 22వ తేదీ గురువారము మన మార్కాపురం పట్టణంలో పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు అందరి సహాయ సహకారాలతోటి అత్యద్భుతంగా సాయంత్రం 4 గంటలకు తర్లుపాడు రోడ్డులో విడిచిన ఆంజనేయ స్వామి మందిరం వద్ద పెద్దల యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము తదుపరి పెద్దలు, పిన్నలు, పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు అందరి యొక్క సహాయ సహకారాలతోటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి అత్యద్భుతంగా పట్టణ పురవీధులలో ఆంజనేయ స్వామిని ఊరేగింపుగా తీసుకొని ఆ తదుపరి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం వరకు స్వామిని ఊరేగింపుగా తీసుకొని అక్కడ అల్పాహారంతో ఈ యొక్క హనుమత్ శోభయాత్ర నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ప్రతి హిందూ సోదరులు కూడా అంటే పట్టణంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, అందరూ కూడా వారంతట వారే వారి యొక్క బంధువులకు, వారి స్నేహితులకు, వాళ్ళ శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేసి అందరినీ కూడా ఈ యొక్క హనుమత్ శోభయాత్రలో పాల్గొనే విధంగా వారికి మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రను మన ఆంధ్ర రాష్ట్రంలోనే మార్కాపురం పట్టణంలో అత్యద్భుతంగా జరిపే విధంగా దీన్ని మనము నిర్వహించుకోవాలి. ఇది మనము విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా హిందూ చైతన్య వేదిక మరియు మన మార్కాపురం పట్టణంలో ఉన్న అనేక ఆధ్యాత్మిక సంఘాలు, అదేవిధంగా మార్కాపురం పట్టణము పరిసర గ్రామంలో వెలిసిన ఈ యొక్క దేవాలయ సంఘాలు, ఈ యొక్క హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు, అదేవిధంగా అనేక రకమైన సంఘాలతోటి ఈ యొక్క అందరితో కలిపి ఈ యొక్క జరిపే ఈ యొక్క యాత్రను మనమందరం కూడా దిగ్విజయం చేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి హిందూ కూడా ఉపయోగించుకొని హిందూ సమైక్యత కోసం, ఐక్యత కోసం మనమందరము దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలు అందరూ పాల్గొంటారు. మరియు దీనికి ముఖ్య ఉద్దేశము యువతలో భక్తిభావం పెంచడానికి. హనుమంతుడు అంటే సర్వాంతరామి, ఈ జగత్తుకే మూల పురుషుడని అర్థము. అందుకోసము ఆయన జయంతిని ఘనంగా నిర్వహించి ప్రజల్లో భక్తిభావం పెంచాలని, పిల్లల్లో కూడా భక్తిభావం పెరిగే విధంగా చూడాలని ఆ ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మనం జరుపుకోబోతున్న అత్యద్భుతంగా జరగబోతున్న హనుమాన్ శోభాయాత్రకు మార్కాపురం పెట్టిన ప్రజలతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కమిటీ తరపున హిందూ చైతన్య వేదిక మరియు విశ్వ హిందూ పరిషత్ తరపున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతుగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటున్నాం. ముందుగా మహిళల్లో చైతన్యం నెలకొనేందుకు ఇది మంచి అవకాశం. ప్రతి సంవత్సరం కూడా మహిళలే అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని
ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఈసారి కూడా మా మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే కోలాటాలు కూడా యాడ్ చేస్తాం ఈ సంవత్సరం. ప్రతి కోలాట బృందాన్ని కూడా మన పట్టణంలో ఎన్నైతే ఉన్నాయో 10 దాకా ఉన్నాయి. అందరూ మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటున్నాం. అలాగే వేదిక వచ్చేసి నీళ్ళ ట్యాంక్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 4 మాడవీధులు ఎంతో వైభవంగా కోలాటాలు వేషధారణలతో హనుమంతుని శోభాయాత్రగా బయలుదేరుతాము. అక్కడ నుంచి 4 మాడవీధులు తిరుగుతూ చివరగా చెన్నకేశ్వర స్వామి కోవెల్లో మనకు అల్పాహారంతో ముగిస్తుంది. కాబట్టి పట్టణంలోని ప్రతి మహిళ తమ వంతుగా తమ బాధ్యతగా రామ్ రామ్ అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. Thank you for watching RK Agni 24 Talks.